సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మా ప్రభువా, మా రక్షక, మమ్మల్ని అందరినీ కూడా మీరు కనికరించిన ఆయన, జనవరి మాసం అంతా ఈ 2025వ సంవత్సరంలో మీరు మమ్మలను కాపాడి ఈ ఫిబ్రవరి మాసంలోనికి అడుగెడడానికి మీరు కృప చూపించారు. ఈ 2వ రోజులో, ఈ 2వ నెలలో 2వ రోజులో ఈ యొక్క మొదటి ఆదివారము మేము మీ బల్లను సమీపించు ఆదివారం. మరి ప్రాముఖ్యంగా ఎఫీఫానియా తరువాత ఈ 4వ ఆదివారము ప్రభువుని స్తుతించుడి అనేటువంటి ధ్యానాంశాన్ని మీరు మాకు ఇచ్చారు. మీ యొక్క లేఖనాన్ని మేము ధ్యానించునై ఉండగా కొద్దిసేపు మీరే మాతో మాట్లాడండి. నా స్వరము కాదు, మా స్వరము కాదు, నీ స్వరము వినగలిగేటువంటి గొప్ప కృప నీ బిడ్డలకు అంగీకరించుమని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మాట్లాడండి. ఇప్పటికీ నడిపించినటువంటి మా ఆత్మీయులెల్లరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అందరినీ కూడా నడిపించుమని, నీ మందిరమును నీ మహిమతో నింపి మీరే కార్యం జరిగించమని, మీ సేవకుడైనటువంటి నన్ను ఆత్మవహీనుగా చేసి బలీయమైనటువంటి సందేశం నీ బిడ్డలకు అందించమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో మార్నింగ్ మరి దేవుడు మనలను జనవరి మాసమంతా మనలను కాపాడారు. నూతన సంవత్సరంలో అప్పుడే మొదటి నెల మనందరం క్షేమంగా కాచబడ్డానికి, దాచబడ్డానికి, సంరక్షించబడ్డానికి దేవుడు మనందరికీ సహాయం చేశారు. మనందరం మన 2 చేతులను పైకెత్తి ఒకసారి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పుకుందామా? హల్లెలూయ, హల్లెలూయ. మరి గడిచినటువంటి మాసమంతా కాపాడినటువంటి దేవుడు ఈ 2వ నెలలో ఈ యొక్క 2వ రోజున ప్రాముఖ్యంగా మొదటి ఆదివారము మరి దేవుని యొక్క దివ్యమైనటువంటి శరీరక్తాలలో పాలుపుచ్చుకునేటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి దైవారాధనలో మనం పాల్గొనడానికి ఆయన కృప చూపించారు. కనుక విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా 2 చేతులను జోడించి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తున్నాను. పేరు పేరున మీ అందరికీ కూడా ఆయన సన్నిధికి ఆహ్వానం పలుకుతున్నాను. మీ అందరికీ వందనాలు చెప్పండర్రా. రైట్. కొద్దిసేపు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం విందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఎఫీఫానియా తరువాత ఈ యొక్క 4వ ఆదివారం, ఎఫీఫానియా అంటే క్రిస్మస్ తర్వాత ప్రభువారు ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి రోజు జనవరి 6న. దాని తర్వాత ఇది 4వ ఆదివారం. కనుక ఈ 4వ ఆదివారమున మనకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశం ప్రభువుని స్తుతించుడి, ప్రైజ్ ది లార్డ్. అంశం ఏంటి చెప్పండి? అంశం ఏంటి? ప్రభువుని స్తుతించుడి, ప్రైజ్ ది లార్డ్ అనేటువంటి ధ్యానాంశం మన కొరకు ఈరోజు అరేంజ్ చేయబడింది. కొద్ది నిమిషాలు మనము ఈ వాక్యం ద్వారా, ఈ ధ్యానాంశం ద్వారా మనందరం కూడా బలపరచబడదాం. మీరందరూ మీ హృదయాలలో కొద్ది నిమిషాలు స్తుతులు చెల్లిస్తూ దేవుని, ప్రభువా ఈరోజు మాతో మాట్లాడండి. నీ సన్నిధిలోనికి ఏదో మేము అలా వచ్చి వెళ్ళిపోవడం కాదు, నీ వాక్యం ద్వారా మమ్మలను హెచ్చరిక చేయండి అని మీ యొక్క మనసుల్లో, మీ హృదయాలలో మీరు ప్రార్థన చేయమని మనం చేస్తున్నాను.
ఏదో చర్చిలోకి కాసేపు వచ్చి కూర్చొని అట్లా వెళ్ళడం అనేటువంటిది కాదు, కానీ దేవుని యొక్క కార్యాలను మనం చూడగలిగేటువంటి ఆ యొక్క అనుభవం, మరి మనందరం కూడా ఆ రుచించగలిగేటువంటి అనుభవాన్ని మీరందరూ పొందాలని నా యొక్క ఉద్దేశ్యం. ఈరోజు ఈ యొక్క ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేయబోతుండగా మనందరం దేవుని సన్నిధికి మనందరం వచ్చాం కదా. దేవుని యొక్క ఆలయంలో మనందరం ఉన్నాం. దేవుని సన్నిధిలో మనందరం ఏం చేస్తున్నామంటే ఆరాధన చేస్తున్నాం. దేవుణ్ణి ఆరాధన చేయడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి మన పితరులైనటువంటి ఇజ్రాయేలీయులకు దేవుడు ఎలాగైతే దేవుడు ఆయన సెలవిచ్చాడో, మనకు కూడా దేవుడు ఈ ఆరాధన చేసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఈరోజు చదువుకున్నటువంటి పాత నిబంధన లేఖనం ఏమిటది? నిర్గమకాండం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మీ బైబిల్ గ్రంథాలని అందరూ కూడా తెరచి మొదటి వచనాన్ని, తరువాత యెహోవా మోషేతో ఇట్లనే ఏమంటున్నాడు ప్రభువారు మోషేతో, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను రైట్. ఓ ఫరో గారు, నా ప్రజలకు మీరు పర్మిషన్ ఇవ్వండి. దేనికోసం? దేవుని నన్ను సేవించడానికి, దేవుని ఆరాధన చేయడానికి ఫరో గారిని పర్మిషన్ అడగండి అని చెప్పేసి ఫరో దగ్గరకు దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు? మోజెస్ని పంపిస్తున్నాడు. కనుక ఆనాడు దినాలలోనే దేవుడు తన ప్రజలైనటువంటి వాళ్ళు అప్పుడు అందరూ ఎక్కడున్నారు? ఏ కంట్రీలో ఉన్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ దేవుడు తన ప్రజలను ఆయన ఎలాంటి వాండరుగా ఉండాలని కోరుకుంటున్నాడంటే, దేవుణ్ణి సేవించేటువంటి వాండరుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. వారు నీ మాట విందురు గనుక నీవును ఇజ్రాయేలీల పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతనిని చూచి, హెబ్రీయుల దేవుడైనటువంటి యెహోవా మాకేమయ్యాడు? మా అందరికీ ఆయన ప్రత్యక్షమయ్యాడు గనుక మేము అరణ్యమునకు ఎంత చెప్పాలి? ఎంత? మన ఇంటి దగ్గర నుండి చర్చికి ఎంత దూరం? 3 గంటలు పడుద్దా? కనీసం 30 నిమిషాలు పడుద్దా? ఎవరికైనా కనీసం 30 నిమిషాలు. మూడు దినముల ప్రయాణం అంతా. ఆ రోజుల్లో వాళ్ళు ఆయన్ని సేవించడానికి 3 దినముల ప్రయాణాన్ని వాళ్ళు చేశారు. అంటే వేదాంతుల యొక్క ఆలోచన ఏంటంటే, ఒకరోజు వెళ్ళడం, ఒకరోజేమో రావడం, ఒకరోజేమో ఆలయంలో అక్కడ ఆయన బలిపీఠం ఎదుట, మందసం ఎదుట వాళ్ళను దేవుణ్ణి ఆరాధన చేయడం. కనుక ఈ 3 దినములంత పరిమాణం మాకు ప్రయాణం. కానీ నేను చెప్పినట్లుగా ఒకరోజు ప్రయాణం, రిటర్న్ జర్నీ, ఒకరోజు ఆరాధన అన్నట్లుగా లేదు. 3 దినముల ప్రయాణం అనే రాయబడింది. అంటే టోటల్గా జర్నీ ఎంత? 3 దినాలే.
కొంతమంది వేదాంతులు అధిక తెలివి ప్రదర్శిస్తూ కొంతమంది ఇలాగున ఒకవేళ చెప్పేవాళ్ళు నాబోటోళ్ళు ఒకవేళ ఉంటే ఉండుండొచ్చు. కానీ 3 దినములు ప్రయాణం చేసి నన్ను సేవించడానికి మీరు వెళ్ళి మా దేవుడైన యెహోవాకు మేము ఏమి అర్పించుదాము, బలిని సమర్పించుటకు సెలవిమ్మని అతనితో చెప్పవలెను. కానీ మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సంభవం తర్వాత జ్ఞాపకం చేస్తాను. దేవుని సన్నిధికి నేను విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు ఓ ఫ్యామిలీ వచ్చేది. దరిదాపుగా 80 కిలోమీటర్స్ ఆరాధనకి మార్నింగ్ ప్రయాణం చేసుకుంటూ అక్కడికి వచ్చేవాళ్ళు. మన చర్చిలో కూడా విల్సన్ వాళ్ళ ఫ్యామిలీని మళ్ళీ నేను ఇక్కడ చూస్తున్నా. అప్పుడప్పుడు ఆరాధనకి వచ్చేటప్పుడు వాళ్ళు నెల్లూరు నుండి బయలుదేరి వాళ్ళు ఇక్కడికి రావడం, అలాంటి అనుభవం కలిగినటువంటి ఫ్యామిలీని మళ్ళీ నేను ఇక్కడ చూస్తున్నాను. 80 and 80 160 కిలోమీటర్స్. ఒకసారి అడిగాను వాళ్ళతో, నేను మధ్యలో చాలా చర్చెస్ మీకు తగిలేవు కదా అంటే, అయ్యారు మాకు బలీయమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారం మాకు కావాలి. అందుచేత మేము అంత దూరం నుండి మేము మీ సందేశం కొరకై ఆరాధనకు ఇక్కడికి వస్తున్నాం అని చెప్పినటువంటి మాటను ఇప్పుడు మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కనుక ఈ సమయంలో దగ్గరలోనే ఈ మైక్ ద్వారా, శబ్దయంత్రం ద్వారా వినబడేటువంటి దూరం కూడా లేనటువంటి గృహాలు ఉన్నాయి. కానీ దేవుని సంధికి రాలేదు. ఈ మధ్యన చాలా చాకులు ఎక్కువైపోయాయి. ఆరాధనకు రాలేదు ఏంటంటే, ఆరాధనకు రావడానికి మమ్మల్ని తీసుకొచ్చేవాళ్ళు ఎవరో ఉండలేదు. మరి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు హాస్పిటల్ నుండే అటే గుట్టుకుమంటే ఏమైపోయేది? మీరు చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళొక గుంపు ఏమిటంటే, మాకు ప్రయాణం చేసి రావడానికి మాకేం లేవు, వాహనాలు లేవు, ఆటోలు లేవు. ఆ రోజుల్లో ఇజ్రాయేలీలకు ఏమున్నాయి? వాళ్ళు దేవుని ఆరాధన చేయడానికి కాలినడకన వాళ్ళు ఆరాధన చేసినటువంటి ఆ స్థలాన్ని నేను చూశాను. ఆ రాళ్ల స్థలం. 40 సంవత్సరాలు వాళ్ళు నడిచారు కదా. ప్రభు అంటాడు ద్వితీయోపదేశ కాండంలో, వారి కాలు వాయలేదు, వారి యొక్క వస్త్రములు మాయలేదు. నలభై సంవత్సరాలు అరణ్యము గుండా వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ మేఘస్తంభంలోను అగ్నిస్తంభంలోను దేవుని యొక్క ప్రత్యక్షత వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు దేవుని ఆరాధన చేసుకుంటూ అలా వాళ్ళు తమకి యాత్రను కొనసాగించారు. వాళ్ళు కాలు వాయలేదు. ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు మానవుని యొక్క జీవితంలో బలహీనతలు పెరిగిపోయాయి. క్రొత్త రోగాలు, విపరీతమైనటువంటి బీపీలు, షుగర్లు. ఇప్పుడు ప్రజెంట్ ఏమిటి అనంటే, ప్రతి 20 మందిలో ఒకరికి క్యాన్సర్ ట్రేస్ అవుతుందట. ప్రతి 20 మందిలో ఒకరికి, 100 మందిలో కాదు, ఎంతమందిలో? ప్రతి 20 మందిలో క్యాన్సర్ వెంటాడుతుంది. అది నీవు గుర్తించలేవు. ఏదైనా ఒకవేళ నీవు స్నానం చేసేటప్పుడు, ఒకవేళ నీ పనిపాటల్లో ఏదైనా ఒకవేళ నీవు వెరిఫై చేసుకుంటున్నప్పుడు ఏదైనా నీకు ఆ సంకేతం కానీ నీకు దొరికితే నువ్వు వెళ్ళి ఒకవేళ
నీవు పరీక్ష చేయించుకుంటే ఫలానా అని తెలుస్తుంది, కానీ లేకపోతే తెలియదు. ఈ మధ్యలోనే ప్రీమియం స్టేజ్, మిడిల్ స్టేజ్ అండ్ ఫైనల్ స్టేజ్లు దాటుకుంటూ ఈనాడు ఎంతోమంది తమ యొక్క ప్రాణాలని పోగొట్టుకునేటువంటి వాళ్ళను చూస్తూ ఉన్నాం. ఫరో దగ్గరకు వాళ్ళు వెళ్ళి దేవుని సేవించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధన చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని మోషేతో దేవుడు చెప్పినప్పుడు మోషే వెళ్ళి ఫరో గారితో మాట్లాడుతూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఆ రోజుల్లో వాళ్ళందరూ ఫరో చేతి కింద వాళ్ళు ఉన్నారు కనుక, ఫరో ఆధిపత్యం క్రింద ఉన్నారు కనుక. నిన్నటి దినమున మా పాప ఫోన్ చేసింది. సండే వాళ్ళకి పర్మిషన్ లేదు. వారందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకునేటువంటి బిడ్డలందరి దగ్గర కలిసి వాళ్ళ కన్సర్న్డ్ ఆ యొక్క ఇన్ఛార్జి దగ్గరికి వెళ్ళి, సో మేము ఆరాధనకు వెళ్ళడానికి మాకేమివ్వండి, పర్మిషన్ ఇవ్వండి అంటే, యాక్చువల్గా సండే వాళ్ళకి పర్మిషన్ తీసేసి ట్యూస్డే వాళ్ళకి పెట్టారు. సండే ఆసరా చేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరాధనకి వెళ్ళట్లేదు. కొంతమంది సినిమాలకు వెళ్ళేవాళ్ళు, కొంతమంది షికార్లకు వెళ్ళేవాళ్ళు, కొంతమంది ఫంక్షన్లకు వెళ్ళేవాళ్ళు, కొంతమంది హోటల్ చుట్టూ తిరిగేవాళ్ళు. ఏదేమైనప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే ఇన్ఛార్జి దగ్గరికి వెళ్ళి, మేడం మేమందరం ఎక్కడికి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, పర్మిషన్ ఇవ్వండి. యాక్చువల్గా ఆదివారం పర్మిషన్ లేనటువంటి టైంలో వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని ఆరాధన చేసుకోవడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి. కొన్నిసార్లు మనకున్నటువంటి పరిస్థితులు అక్కడ అననుకూలంగా ఉంటాయి. వారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే ప్రభువుని స్తుతించడం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం దేవుని ఆరాధన చేస్తూ, దేవుని పాటల ద్వారా, ఆరాధన క్రమం ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, తర్వాత సాక్ష్యముల ద్వారా, వీటన్నిటి ద్వారా దేవుణ్ణి మనం ఏం చేయాలి, స్తుతించాలి, మహిమపరచాలి. ఇదంతా ఆరాధనలో అంతర్భాగం. ఇదంతా కొంతమంది ఆరాధనకు వచ్చిన తర్వాత రావటమే నిద్రేసుకొస్తారు. ఆరాధనకు వచ్చిన తర్వాత నువ్వు నిద్రపోవడానికి కాదు, ఆరాధనకు వచ్చిన తర్వాత కొంతమంది దోబూచులాడుతూ ఉంటారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఆరాధనకు వచ్చిన తర్వాత వాళ్ళేమో నగలేసుకొచ్చారు, వీళ్ళేమో నగలేసుకొచ్చారు, ఆర్నమెంట్స్ చూసుకుంటూ ఉంటారు. కొంతమంది వస్త్రాలని చూసుకుంటూ ఉంటారు. దేవుని ఆరాధన చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. హిబ్రూలో హల్లెలూయా అనే పదం వాడబడింది. హల్లెల్ అంటే స్తుతి, యావే అనగా ప్రభువుని స్తుతించండి. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క లేఖన భాగం అక్కడ మనం చూస్తూ ఉంటాం. హల్లెల్ అనేటువంటి దానిలో ఉన్న హలాల్ అనే పదం బయటికి వచ్చింది. ఒకవేళ చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని షాపుల దగ్గర హలాల్ చేసిన చికెన్ ఇక్కడ అమ్మబడును అంటాడు. అంటే దాని అర్థం ఏమిటన్నమాట చెప్పాలి. దాని అర్థం ఏమిటి అంటే వాళ్ళ పరిభాషలో ప్రార్థన చేసి ఇక్కడ చేసినటువంటిది హల్లెల్. గ్రీకు భాషలో ఐనోస్ అనే పదం వాడబడింది. ఐనోస్ అంటే దేవుని స్తుతించండి. మనం దేవుని ఎప్పుడు స్తుతించాలి? మనము 103వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. దేవుని ఆరాధన చేయడం, దేవుని స్తుతించడం అనేటువంటిది కీర్తనాకారుడు మనందరికీ తెలుసు.
103వ కీర్తనలో మొదటి 2-3 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, నా ప్రాణమా యెహోవాను సరే అందరు చెప్పండి, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును, నా ప్రాణమా యెహోవాను, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేసినటువంటి మేళ్లను మర్చిపోకుండా దావీదు గారు ఏం చేస్తున్నాడు? అక్కడ దేవుణ్ణి ఏం చేస్తున్నాడు చెప్పాలి. దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? దేవుడు మేలు చేసినప్పుడు, దేవుడు అద్భుతాలు చేసినప్పుడు, దేవుడు ఉపకారములు చేసినప్పుడు మనందరం కూడా దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. 116వ కీర్తనలో ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఆయన చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమును ఏం చేస్తాను? నేను స్తుతులు చెల్లిస్తాను. కనుక ఆయన చేసిన ఉపకారములను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఆయన చేసినటువంటి ఉపకారములను బట్టి దేవుని స్తుతించాలి. కీర్తనల గ్రంథంలో 102వ కీర్తన చూడండి. కీర్తనకారుడు 102వ కీర్తనలో 22వ వచనాన్ని మనము చూసినట్లయితే, 22వ వచనం, వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా, వచ్చేటువంటి తరము తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము అంటే పుట్టనోళ్ళు, ఇంకా పుట్టేవాళ్ళు కూడా ఏం చేయాలి? సృజింపబడబోవు అంటే ఇంకా వాడు గర్భంలో నుండి బయటికి రాలేదు, ఇంకా పుట్టనయ్యి ఉన్నటువంటి వాళ్ళు కూడా. అందుకని తర్వాత మనందరికీ తెలుసు, 8వ కీర్తనలో రాస్తూ ఉంటాడు కీర్తనాకారుడు, బాలురుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు వారి యొక్క స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును ఏం చేస్తావు? స్థాపించి ఉన్నావని 8వ కీర్తనలో నీ 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. సృజింపబడబోవు జనము అంటే పుట్టబోయే పిల్లలు స్తుతించాలి. పుట్టిన తర్వాత పిల్లలందరూ కూడా సండే స్కూల్కి ఎందుకు రావాలి అని అంటే, బాల్య దినములందే నీ సృష్టికర్తను వాళ్ళకు ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకునేటువంటి అనుభవాన్ని వాళ్ళకి తెలియచేయాలి. దేవునికి స్తుతులు చెల్లించడం నేర్పించాలి. దేవుని మహింపరచడం నేర్పించాలి. దేవుని కొనియాడడం వాళ్ళకి నేర్పించాలి. బాల్య దినములందే ఈ విషయాల్ని వాళ్లకు తెలియచేయాలి. 107వ కీర్తన 8వ వచనం చూడండి. 107వ కీర్తన 8వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు, ఎవరాళ్ళు? నరులంటే నలులా చెప్పాలి. నా చిన్నటి దినాలలో మంచాల నిండా ఏముండేవి? నలులుండేవి. ఆ నల్లులు కొడుతుంటే పడుకోలేక అటు తిరిగి అటు కొట్టుకుని ఇటు కొట్టుకుని ఇన్ని బాధలు పడేవాళ్ళం. నరులు ఆయన కృపను బట్టి, ఆయన వారికి చేసేటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకేం చేయాలి? మన సంఘములో ఉన్నటువంటి కుటుంబాలు ఈ రోజున దేవుని సన్నిధికి రాలేకుండా మరి ఉండగలమా? ఈ విషయాన్ని గుర్తించండి. ఆయన కృప. నువ్వు ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నావు అని అంటే దేవుని కృప కదా. నీ పట్ల దేవుడు నిన్ను మనలను జాన్యువరి మాసం అంతా కాపాడాడంటే అది దేవుని కృప కదా. కనుక దేవుడు నీ ఎడల చూపించిన కృపను బట్టి, ఆయన నీ ఎడల చేసినటువంటి కార్యములను బట్టి నరులు అంటే నీవు, నేను, మనము ఆయనకు ఏం చెల్లించాలి? మనము స్తుతులను చెల్లించాలి. ఒకసారి ఒక సోదరుడు చర్చికి వచ్చాడు.
చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆరాధనకు వచ్చి ఇక చర్చి లోపలికి అడుగు పెడుతున్నాడు. అడుగు పెట్టేటప్పుడు నేను ఇందాకేం చెప్పాను, కొంతమంది వస్త్రాలను చూస్తారు, కొంతమంది ఏమో ఏం చూస్తారు, నగలను చూస్తారు, కొంతమంది ఏమో వాళ్ళు ఏ కార్లు వేసుకొచ్చారు, లేకపోతే వాళ్ళ పొజిషన్ చూస్తారు. ఈయన వచ్చిన ఆయన ఏం చూశాడంటే ఆ చర్చి ముందున్న చెప్పులను చూశాడంట. ఎవరెవరు ఎలాంటి కాస్ట్లీ చెప్పులు వేసుకొచ్చి. కొంతమంది ఇట్లాంటి చూపులు ఉంటాయి. కొంతమంది దేవుని సంధికి వచ్చేది నువ్వు దేవుని స్తుతించడానికి, చెప్పులను చూడడానిక, బట్టలను చూడడానిక, నగలను చూడడానిక, లేకపోతే ఇంకా ఎవరినో చూడడానికి కాదు ఇక్కడికి వచ్చేది, దేవుని స్తుతించడానికి. సరే, కొంతమంది చాలా కాస్ట్లీయెస్ట్ చెప్పల్స్, ఆ శాండల్స్, వాటిని చూశాడు, లోపలికి వచ్చేసాడు. ఆ రోజు పాస్టర్ గారు ఆ రోజు ఆరాధన జరిగిస్తున్నారు. ఆరాధన అయిపోయింది, ప్రభోజన సంస్కారం జరుగుతుంది. బల్ల దగ్గరకు వచ్చి అందరూ ఏం చేస్తున్నారు, మోకరించి ప్రభోజన సంస్కారాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకుంటుంటే ఆ సోదరుడు ప్రక్కకు తిరిగి చూశాడు. ప్రక్కకు తిరిగి చూస్తే ఇంకొక వ్యక్తికి ఒక కాలు లేదు. ప్రభువా, నాకేంటి కనీసం వీళ్ళకి ఎంతెంత ఖరీదైనటువంటి చెప్పులు ఇచ్చావు, నాకు కనీసం 200 రూపాయల చెప్పులన్నా ఇవ్వలేదని ఇతను అనుకున్నాడు. కానీ తీరా ఇక్కడికి వచ్చి మోకరించిన తర్వాత ఆ ప్రక్కవాన్ని చూసినప్పుడు అతనికి ఏం లేదు, కాలు లేదు అతనికి. అయినను ప్రభువా, నీవు నన్ను ఇలా ఉంచినందుకు వందనాలయ్యా అని అవిటివాడు దేవునికి ఏం చెల్లిస్తున్నాడు చెప్పండి? ఏం చెల్లిస్తున్నాడు? ఈ రోజున నాకు ఒంట్లో బాగులేదండి, కాళ్ళు నొప్పులండి, నువ్వు అసలు అది కూడా లేకుండా నోరు పడిపోయేటువంటి స్థితి వస్తే, నడవలేనటువంటి పరిస్థితి మనకు వస్తే, మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా దేవుడు నీకు నాకు మనకు ధన్యకరమైనటువంటి స్థితిని దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని సద్వినియోగం పరుచుకోవాలి. కనుక ప్రియులారా, ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ప్రియబిడ్డలారా, వారు ఆయనకేం చెల్లించాలి అంటే, మీరు నేను మనందరం ఆయనకేం చెల్లించాలి చెప్పండి? అందరూ దేవునికి స్తుతులను చెల్లించాలి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ బిడ్డల పట్ల, నీ కుమారుల పట్ల, నీ కోడండ్ర పట్ల, నీ పిల్లల పట్ల, నీ పట్ల ఎన్ని కార్యాలో. దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు కదా. చూడండి, కీర్తన గ్రంథము 115వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథము 115వ కీర్తన 17వ వచనం చూడండి. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవున వారును యెహోవాను చూసారా? మృతులు, చచ్చిపోయిన వాళ్ళు. చనిపోయిన తర్వాత ఎవరైనా స్తుతులు చెల్లించగలరా? చెప్పండి. అందరు చెప్పాలి, మాట్లాడాలా. చనిపోయిన తర్వాత ఎవరైనా ప్రార్థనకు రాగలరా? నువ్వు చచ్చిన తర్వాత దేవుని సన్నిధికి రాగలవా? నీ నోరు పడిపోయిన తర్వాత నువ్వు దేవుని సన్నిధికి వచ్చి అయ్యా ప్రభువా నీవు ప్రార్థన చేయగలవా? ఇంకో మాట చెప్తాను నేను. దేవుడు మనకిచ్చినటువంటి నోటిని, దేవుడు మనకిచ్చినటువంటి అవయవాలని రోమాపత్రికలో
అక్కడ 12వ అధ్యాయంలో అంటాడు, సజీవ యాగముగా మీ శరీరాన్ని ఆయనకేం చేయాలట? సమర్పించుకోవాలి. మీ టోటల్ బాడీ, మీ దేహం అంతా కంప్లీట్గా దేవునికి సమర్పించుకొని దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి? మనందరం పాట పాడతాం కదా, ఏం పాట? సజీవ యాగము మన శరీరము సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. హల్లెలూయా. సజీవ యాగముగా మనము దేవుణ్ణి ఏం చేయాలి? దేవుడు నిన్ను నన్ను మనలను మృతులుగా చేయలేదు చాకులు చెప్పుకుంటూ. ఈరోజు నా నెలలో మొదటి ఆదివారం ఎంతమంది రాగలిగాం? పోయిన ఆదివారం అనౌన్స్ చేశాను, శుక్రవారం ప్రార్థన చాలామంది స్త్రీలు మిస్ అవుతున్నారు, ఫాస్టింగ్ ప్రేయర్ మిస్ అవుతున్నారు. ఎవరి మీద అలుగుతావు? ఎవరి మీద అలుగుతావు? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనల్ని మనమే లూటీ చేసుకుంటున్నాం. దేవుడు నిన్ను నన్ను మనలను మృతులుగా చేయలేదు, సజీవులుగా దేవుడు మనల్ని ఉంచాడు. యెషయా గ్రంథం చూడండి, 38వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా, 38th చాప్టర్. యెషయా గ్రంథము 38వ అధ్యాయం, 38వ అధ్యాయం 18వ వచనము 19వ వచనం చూడండి. పాతాళమున నీకు ఏం కలుగదు? పాతాళములోనికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రివైన అబ్రహామా అని అంటున్నాడు ఒక ఆయన. ఎవరైనా కొంతమంది ఇట్ట అంటోళ్ళు ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అప్పుడు చూద్దాంలే. ఎప్పుడు? పాతాళంలోకి వెళ్ళిన తర్వాత, నువ్వు సమాధిలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ రాయబడిన చూడండి, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. సమాధిలోనికి దిగువారు సమాధిలోనికి వెళ్ళిన తర్వాత, పాతాళంలోనికి వెళ్ళిన తర్వాత, నువ్వు నోరు మోగబోయిన తర్వాత అప్పుడు నువ్వేం చేయలేవు. 19వ వచనం చూడండి, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. అందరు చెప్పాలి. అంటే ఇప్పుడు స్తుతించిన వాళ్ళందరూ ఎవరన్నమాట? ఇప్పుడు సజీవులే కదా ఆయన స్తుతించేది. మరి స్తుతించని వాళ్ళు ఎవరు ఇప్పుడు? అందుకనే ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో చెప్తాడు, మృతులను పాతి పెట్టుకొననిమ్ము అంటాడు. మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించంటాడు. మృతులు అంటే వీళ్ళు మృతులే, ఆడు చచ్చిపోయినాడు మృతుడే. అంటే ఈనాటి మానవాళి ఎలాంటి అనుభవాన్ని కలిగినటువంటి వాళ్ళుగా ఉంటున్నారంటే, జీవించుచున్నాననేటువంటి పేరు మాత్రం ఉంటుంది కానీ మృతులు చెందినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వాళ్ళుగా, స్తుతించనటువంటి వాండ్రుగా మనం జీవిస్తున్నాం. దేవుడు నిన్ను 6 దినములు కాపాడి 7వ దినమున దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడంటే ఏం చేయడానికి? దేవుని ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఎదుట చాకులు చెప్పడానికి కాదు. ప్రియమైనటువంటి వారలారా, నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ కోడలు, లేకపోతే నీ భార్య, నీ కుటుంబ సమేతముగా అందరూ కూడా కలిసి, మనందరికీ తెలుసు కదా, యెహోషువ చెప్తాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే ఏం చేస్తాం? 24వ అధ్యాయం, నేనును నా ఇంటి వారును. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి గారిని మనం చూస్తూ ఉంటాం. కొర్నేలి గారు తన ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ ఏం చేసేవాడు?
ప్రార్థన చేసేవాడు తన ఇంటి వారందరితో కూడా. అంటే ఆయన భార్య, ఆయన కుమారులు, ఆయన కుటుంబం అందరూ కూడా దేవుని స్తుతించేవాళ్ళు, దేవుని ఆరాధన చేసేవాళ్ళు. కనుక ఈ మార్నింగ్ ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఆయన సాన్నిధ్యంలోనికి విచ్చేసినటువంటి ప్రియమైనటువంటి వారలారా, మీరు మనము సజీవులే కదా ఆయన స్తుతించేది. కొన్నిసార్లు ఈ మధ్యన ఒక కుమారుడు నాకు తటస్థించాడు. నా ఆరాధనకు రాలేకపోతున్నావు అయ్యగారు, నాది ప్రైవేట్ జాబ్ కదా, నాకు ఆదివారం కూడా నాకు ఖాళీ ఉండలేదు అయ్యగారు అని చెప్పేసి అన్నాడు. నేను అన్నాను, ఎప్పుడైనా మీ బాస్ని నేను చర్చికి వెళ్ళాలి అని పర్మిషన్ అడిగావా అని అడిగా. నేను చెప్పాను, మీ బాస్ని ఎప్పుడైనా పర్మిషన్ అడిగావా? దేనికోసం అయ్యగారు అని అన్నాడు. దేనికోసమేందా? చర్చి కోసమే. చర్చికి వెళ్ళిన తర్వాత నేను అవసరమైతే వస్తాను అయ్యగారు. ఆరాధన అయిన తర్వాత ఒకవేళ సార్ ప్లీజ్ పర్మిట్ మీ టు గో టు అటెండ్ ది సర్వీస్, లెట్ మీ పర్మిట్. అడగలేదు సార్. అతను చెప్తూ ఉన్నాడు, నేను వెళ్ళాను అయ్యగారు, నేను మా దేవుని దగ్గరికి వెళ్ళాయా, నేను ఆరాధన చేసుకొని మళ్ళీ వచ్చి నేను మళ్ళీ తిరిగి డ్యూటీలో నేను ప్రవేశిస్తాను. అవసరమైతే ఆ గంట సేపు మళ్ళీ చివరిలో నేను అవసరమైతే ఉండి నేను పనిచేస్తాను. ఆయన అన్నాడట, అవసరం లేదు రేవయ్యా, ప్రార్థనకి నువ్వు వెళ్ళు. ప్రార్థన కూడా వెళ్ళొద్దని పాషాణులు ఉంటారా? దేవుని ఆరాధన చేసుకోవడానికి వెళ్ళొద్దనేటువంటి కఠినలు ఉంటారా? ప్రియబిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. కఠినలు ఒక ఆయన మనం చూస్తున్నాం ఇక్కడే నిర్గమకాండం 9వ అధ్యాయంలో. ఎవరైనా? ఫరో. రైట్, ఫరో వీళ్ళందరూ ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతుంటే అతనికి ఇష్టం లేదు. అతని హృదయం కఠినమైపోయిందట. ఏమైపోయింది? అతని హృదయం చూడండి, అక్కడ నిర్గమకాండంలో ఈ మాటలను మనం చూస్తున్నప్పుడు, నిర్గమకాండంలో ఈ మాటలన్నీ కూడా చూస్తున్నప్పుడు ఈ కఠినమైపోయింది అతని హృదయం. అప్పటికే ఫరో మామూలుగానే అతడు కఠినుడు. వీళ్ళు వెళ్ళి దేవుని ఆరాధన చేసుకోవడానికి పర్మిషన్ అడగడానికి వెళితే మరింకా కఠినమైపోయింది. గ్రీకు భాషలో స్కెరటోస్ అన్న పదం వాడబడింది. స్కెరటోస్. కొంతమందికి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. ఫంక్షన్కి వెళ్ళడానికంటే లోపల పట్టు చీరలన్నీ ఎదుగుతారు, 3 రోజుల ముందే ఎదుగుతారు. పెళ్ళికి వెళ్ళాలంటే మ్యాచింగ్ బట్టలు వేసుకుంటారు, మళ్ళీ వారం 10 రోజులు ఉండే మ్యాచింగ్. పోయిన ఆదివారం ఏం వేసుకెళ్ళాం, ఈ వారం ఏం వేసుకెళ్ళాలి, ఈ ఫంక్షన్కి ఏం వేసుకెళ్ళాలి. దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండదు. బేస్ పెట్టినా కొంచెం బేస్ పెట్టు. దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండదు. దేవుని మందిరం అంటే ఇష్టం ఉండదు. దేవుని మందిరం అంటే ఇష్టం ఉండదు. ఫరో గారికి కూడా ఇష్టం లేదు. ఆరాధన అంటే ఇష్టం లేదు. ఆరాధన అంటే ఆయనకి ఇష్టం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎవరి కాఠిన్యం? ఇప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్ళకపోవడం కఠినం కాదా? వ్యర్థమైనటువంటి విషయాలలో, భర్త విషయంలో, నీ భార్య విషయంలో, పిల్లల విషయంలో నేను చాలా కఠినంగా ఉంటాను సార్. నా కుటుంబ విషయంలో నేను చాలా కఠినంగా వ్యవహరిస్తాను సార్ అంటారు. ఫరో దేవుని ఆరాధన చేయడానికి అంతకంటే కఠినముగా వ్యవహరిస్తున్నాడు. చూడండి, నీ కాఠిన్యము మార్పు నొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు
నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు కదా. అంటే దేవుని ఆరాధన చేయడానికి వెళ్లకుండా నీ మనసుని నీవు కఠినం చేసుకుంటున్నావు. నీకు నీవే నీ మీదకి ఏం తెచ్చుకుంటున్నావు? చెప్పండి, ఏం తెచ్చుకుంటున్నావు? అయ్యగారు ఏంటమ్మా, అయ్యగారు ఈ మధ్యన కోప్పడుతున్నాడు, అయ్యగారు ఏంటమ్మా ఈ మధ్యన అట్లా కసురుకుంటున్నాడు. దేవుని సేవకుడు గద్దిస్తాడు, ఆయన గద్దించకపోతే ఎవరు గద్దిస్తారు? ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ దేవుని సేవకుని దగ్గరికి వచ్చాయా ప్రార్థన చేయండి అని, పసగరు నా కోసం ప్రార్థన చేస్తారా, ప్రార్థన చేయరా మీరు అని అదలాయించి ప్రార్థన చేయించుకుంటే, భయపెట్టి ప్రార్థన చేయించుకుంటే కార్యాలు జరుగుతాయా? చెప్పండి, జరుగుతాయా? 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 నీ హృదయాల్లో కఠినం పెట్టేసుకుని, బండ చేసుకొని, రాతిలాగా చేసుకొని నువ్వేదో ప్రార్థన చేస్తే జరగవు. ఫరో కూడా అతడు తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు, తన మనసును కఠినం చేసుకున్నాడు. ఈనాడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఎలా ఉన్నావు? నీ హృదయం కఠినంగా ఉంటుందేమో. దేవుని సన్నిధికి రాలేనటువంటి కఠినమైనటువంటి మనసు, పరిచర్యలో సహకరించలేని కఠినమైనటువంటి మనసు, దేవుని యొక్క బిడ్డలను ఇతరులను ప్రేమించనని కఠినమైనటువంటి మనసు. నువ్వెందుకు ఆ అమ్మాయి మంచిది కాదండి, ఫలానా వాడు మంచివాడు కాదండి, లేకపోతే ఫలానా వ్యక్తి మంచివాడు కాదండి, నువ్వెందుకు మనుషులకు తీర్పు తీరుస్తున్నావు? తీర్పు తీర్చేవాడు ఎవరు? ఎవరు చెప్పండి, ఎవరు? పగ తీర్చుట అది ఎవరి పని? నా పని అని దేవుడు చెప్తుంటే, ఫలానా ఆయన మంచివాడు కాదండి, ఫలానా ఆయన గూడు పొటానీలు చేస్తాడండి, ఫలానా లొల్లు చేస్తూ ఉంటుందండి, ఫలానా పద్దాక వీళ్ళకి జుట్టు అయ్యని చుట్టుపోట్లు మాటలు చెప్పి పాడు చేస్తాడు. దేవుడికి అప్పగించు, ప్రార్థన చేయి. ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఫరో కాదు, ఈనాడు ఫరో లాంటి వ్యక్తులు ఈనాడు సంఘాల్లో ఉంటున్నారు చాలామంది. నీ ఇంట్లోనే ఉంటున్నారు. ఒకవేళ నీవే నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావేమో. దేవుని సంధికి వస్తూనే, ప్రార్థనకు వస్తూనే, దేవుని ఆరాధన చేస్తూనే, దేవుని ఆ సన్నిధిలోనికి, ఆయన పరిశుద్ధ సాన్నిధ్యంలోనికి వస్తూనే హృదయాలు రాతి లాంటి హృదయాలు, బండ లాంటి హృదయాలు, కరుడు కట్టుకుపోయినటువంటి నక్సలైట్లకి ఏముండదు? కరుడు కట్టినటువంటి ఉగ్రవాదులు అంటారే, రాతి హృదయాలు అంటారే, వాళ్ళకైనా గుండెలు కరిగిపోతున్నాయి కానండి ఈనాడు సంఘాల్లో ఉన్న విశ్వాసులకి ఏం కరగట్లేదు. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో ప్రభు అంటున్నాడు, ఇర్మియా గ్రంథంలో, రాతి గుండెను తీసివేసి నేను ఏ గుండెను మీకు ఇస్తాను అంటే, ఆ కఠినత్వాన్ని తీసివేసి దేవుని సంధికి వచ్చిన తర్వాత ఫరో ద్వారా దేవుడు ఏమి నీకు నేర్పిస్తున్నాడంటే, దేవుడు నమ్మినటువంటి బిడ్డలకు కఠినత్వం ఉండకూడదు. దానివల్ల దేవుని ఉగ్రత వస్తుంది. అది ఎవరి మీదకి దిగుద్దో తెలియదు. నీ మీదకి దిగుద్దా, నీ భార్య మీదకి దిగుద్దా, నీ బిడ్డల మీదకి దిగుద్దా, మన మీదకి ఎవరి మీదకి దిగుతుందో తెలియదు. కనుక దేవుని ప్రజలమైనటువంటి మనందరం కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని ఏం చేయాలి చెప్పండి? దేవునికి ఏం చేయాలి? దేవుని స్తుతులు చెల్లించాలి. 148వ కీర్తన చూడండి అర్రా, 148వ కీర్తన చూడండి. 148వ కీర్తనల గ్రంథంలో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? మొత్తం 150 కీర్తనల్లో 40 కీర్తనలు స్తుతి కీర్తనలే. ఎన్ని కీర్తనలు? సుమారు 40 కీర్తనలు స్తుతి కీర్తనలే ఉన్నాయి. స్తుతి 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 స్తుతి. ఈ 148వ కీర్తనలో కీర్తనాకారుడు చూడండి, మొదటి నుండి కొన్ని వచనాలు చూసినట్లయితే, యెహోవాను స్తుతించుడి. ఏమంటున్నాడు? అక్కడ ఆయన దూతలారా, దూతలు కూడా ఏం చేయాలన్నమాట చెప్పండి? ఆయన దూతలు కూడా ఏం చేయాలి? ఏంటండి, నేను ఆఫీసర్ని, నేను కూడా స్తుతులు చెల్లించాలా? నువ్వు ఆఫీసర్ అయితే అవ్వచ్చు. దేవదూతలను కూడా
దేవుడు ఏం చెల్లించమన్నాడు చెప్పండి అందరూ, నా మాట కాదు ఇది, ఉందా లేదా? దూతలారా, ఆయన దూతలారా. తర్వాత చూడండి, ఆయన సైన్యములారా, ఆయన సైన్యములారా. మిలిటరీ, దేశాన్ని పరిరక్షించేటువంటి సైన్యం. ఒకవేళ దేశాన్ని పరిరక్షిస్తేటువంటి సైన్యం అయితే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకే కావలి కాసేటువంటి వారు ఎవరంటే దేవదూతలు. దేవదూతలే దేవుని స్తుతించినప్పుడు మరి సైన్యం స్తుతించొద్దా? అవునా కదా? అవునా కదా? స్తుతించాలి. తర్వాత సూర్యచంద్రులారా, ఆకాశం ఏం చేస్తుంది? అందుకనే యెషయా గ్రంథం, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి ఏం చేశాను? గొప్పవారినిగా చేశాను. వీళ్ళు నా మీద. ఆకాశం స్తుతిస్తుందట, చంద్రుడు స్తుతిస్తున్నాడట, నక్షత్రాలు స్తుతిస్తున్నాయట. తన పోలికలో చేసినటువంటి వీళ్ళు మాత్రం ఆయన మీద ఏం చేస్తున్నారు? కఠినమైపోయింది. ఈనాడు దేవుని ప్రజలమైనటువంటి మనము స్తుతించే వాండ్రముగా మనం ఉంటున్నామా? దేవుని స్తుతించే వాండ్రముగా మనం ఉంటున్నామా? ఇక్కడ చూడండి, 8వ వచనం చూడండి. అగ్ని వడగండ్లారా, హిమమ అంటే మంచు. మనం అనుకుంటున్నాం, అమ్మో ఇవాళ మంచు అండి, అందుకని ప్రార్థనకు మానేసామండి. ఆ మంచు కూడా దేవుని ఏం చేస్తుంది అనమాట? చెప్పండి, ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? అది గ్రహించామా మనం? అమ్మో ఈరోజు మంచు ఎక్కువ పట్టిందండి, అందుకని రాలేకపోయాను అయ్యగారు నేను. అయ్యో ఈరోజు వర్షం పడింది అయ్యగారు. వర్షం కూడా దేవుని ఏం చేస్తుంది? వడగండ్లు కూడా దేవుని ఏం చేస్తున్నాయి? స్తుతిస్తున్నాయి. మరి నీ ఆటో వేసుకున్నాడు ఏం చేయాలి? వారంలో 3 వారాలు మానేసి 1 వారం రావాలా? అనుకుందాం అన్నమాట. అంటే ఆయన మాట వింటాడు కాబట్టి చెప్తున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటివి ఆయన్ని. తర్వాత చూడండి, పర్వతము, అక్కడ ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. ఇక్కడ వాట్సాప్లో చూస్తున్నాను, అటువైపు వర్షాలు పడుతున్నాయి ఒక ఏరియాలో. తుఫాను కూడా ఆయన ఏం చేస్తుంది అన్నమాట? యేసునాయన ఆయన దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు సరస్సులో ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. సముద్రమా నిమ్మళించుమని గద్దిస్తే తుఫాను ఏం చేసింది? అంటే దేవునికి లోబడిందా లేదా? తుఫాను కూడా దేవుని ఏం చేస్తుంది? స్తుతిస్తుంది. పర్వతములారా, ఇటు మనం ఇటు పైకి వెళితే, ఇబ్రహీంపట్నం పైకి వెళ్తే అన్ని రాళ్ళు గుట్టలు కదా, అన్ని కొండలు కదా. ఆ గుట్టలతో దేవుడు చెప్తున్నాడు, గుట్టలారా మీరు ఆయనను ఏం చేయండి? మీరు ఆయనను స్తుతించండి. ఫలవృక్షములారా, దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు, అబ్బబ్బబ్బబ్బా, పాములు, జేరులు, పురుగులు, అవి కూడా. అందుకనే నోవాహుతో దేవుడు తన ఆ యొక్క ఓడలోనికి ప్రతి పెంటిని, ప్రతి మగదానిని వాటిని ఏమన్నాడు? ఓడలోనికి చేర్చుకో అన్నాడు. అవన్నీ వెళ్ళినాయి, కానీ నోవా కుటుంబం మాత్రం వెళ్ళింది, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా జలప్రళయం వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు నోవాహు ఓడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్పుడు ఆ తలుపును కొడుతున్నారు. అంతట తలుపులు మూయబడిన. తర్వాత చూడండి, అక్కడ మృగములారా, పశువులారా, నేలప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా. ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడు ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు చెప్పాడట, ఆయన ఈరోజు నీవు ప్రక్కనే ఉన్నటువంటి అడవిలోనికి వెళ్ళు అని దేవుడు చెప్పాడు. ఎక్కడికి? అడవిలోనికి. ప్రక్కన ఉన్నటువంటి అడవిలోనికి వెళ్ళు. సరే ప్రభు వెళ్ళమన్నాడు కదా అని ఉదయాన్నే లేచి ఫ్రాన్సిస్ గారు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోనికి వెళ్ళాడు. అరణ్యంలోనికి వెళ్తే చాలా పక్షులు అక్కడ ఏం చేస్తున్నాయి? పక్షులు కాకోలములు, కిలకిలలు, కిచకిచలు శబ్దాలు
వింటున్నాడు ఆయన. చాలా క్రూర ప్రాణులు కనిపించాయి ఆయనకి. ఒక క్రూర జంతువు కనిపించేటప్పటికి ఫ్రాన్సిస్ గారు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఓ దైవజనుడా, నేను ఇందుకు వెళ్ళమన్నాను తెలుసా? ఒకసారి 148వ కీర్తన తీ అని దేవుడట ఆయనకి 148వ కీర్తన ఒకసారి తెలియజేశాడట. క్రూర మృగములారా, ఆకాశ పక్షులారా, నేల ప్రాకు జీవులారా, పర్వతములారా, మెట్టలారా, మీరు అందరూ ఆయన్ని స్తుతించండి అని చెప్పినటువంటి లేఖనం తెలియజేసి, ఇప్పుడు ఓ ఫ్రాన్సిస్, ఇప్పుడు నీవు లేచి ఈ చెట్లకి, ఈ పక్షులకి, ఈ క్రూర మృగాలకి, ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటికీ సువార్త ప్రకటించు, మీరందరూ దేవుని స్తుతించండి అని ఎప్పుడైతే చెప్పాడో అవన్నీ శబ్దాలు చేస్తూ దేవుని స్తుతించడం ప్రారంభించాయట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరుసటి రోజు ప్రియబిడ్డలారా సముద్రపు ఒడ్డునకు వెళ్ళాడట. సముద్రపు ఒడ్డునకు వెళితే, ప్రభువా ఏంటయ్యా ఈ ఘోష సముద్రపు ఒడ్డున? ఏ ఘోష? సముద్రపు ఘోష, నీళ్ళ ఘోష, ఈ అలలకి ఘోష ఏంటయ్యా? నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ ఘోష ఎక్కువైపోయిందయ్యా. కొంతమందికి ఇంట్లో ఈ ఘోష ఏంట్రా బాబు పడలేకపోతున్నానని కొంతమందికి ఇంట్లో భర్త మాట్లాడితే ఘోషలాగా ఉంటుంది, భార్య మాట్లాడితే ఘోషలాగా ఉంటుంది, పిల్లలు మాట్లాడితే ఘోషలాగా ఉంటుంది. కొంతమందికి ఇలాగే ఘోషలు వినపడతా ఉంటాయి. విశాఖపట్నంలో 1 టౌన్లో ఘోష హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పేరేంటి? ఘోష. ఎందుకు వచ్చిందయ్యా ఈ హాస్పిటల్కి ఆ పేరు అని చెప్పాను నేను. ఒకప్పుడు ఈ హాస్పిటల్లో ఈ మందులు లేనటువంటి టైంలో, మసూచకం వచ్చినటువంటి టైంలో మా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరం తీసుకుని వెళ్ళి ఒకేసారి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరికీ వైద్య సేవలు అందించడానికి అవకాశం ఆ హాస్పిటల్లో ఏం పుట్టిందట? ఘోష పుట్టింది. ఈ హాస్పిటల్కి ఏం పేరు వచ్చేసింది చెప్పండి? ఏం వచ్చేసింది? ఘోష. ఈ ఫ్రాన్సిస్ గారికి ఈ సముద్రపు ఒడ్డున ఏం వినపడుతుంది? ప్రభు అంటున్నాడు, ఈ సముద్రపు ఒడ్డున మోకరించి నీవు సముద్రంలో ఉన్న మత్స్యాలకి సువార్త ప్రకటించన్నాడట. ఆ ఒడ్డును మోకరించి ప్రార్థన చేసి, సముద్రమా నువ్వు దేవుని స్తుతించు అంటే, అప్పుడు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసిన తర్వాత అతడు దేవుని స్తుతించమని చెప్పాడో ఆ ఘోషలో ఫ్రాన్సిస్ గారు ఏం చూచాడంటే దేవుని స్తుతిని చూచాడు. హల్లెలూయా. కొంతమంది అండి భర్త మాట్లాడితే ఘోషలాగానే వినపడుద్ది, భార్య మాట్లాడితే ఘోషలాగానే వినపడుద్ది. కానీ ప్రార్థనాపూర్వకంగా వింటే ఘోషని దేవుడు ఏమాయ్ ఏంటి ఎలాగున్నావు అని ప్రేమపూర్వకమైన స్వరముగా దేవుడు నీకు వినిపింప చేస్తాడు. హల్లెలూయా. మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఫరో దగ్గరికి వెళ్ళి ఈ మోషే గారు, అహరోను గారు పర్మిషన్ అడుగుతారు కదా. అప్పుడు ఫరో ఏమంటాడో తెలుసా? 3వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మీరు చదువుకోండి. 7వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 9వ అధ్యాయం మీరు చదువుకుంటే యెహోవా ఎవడు అంటాడు. యెహోవా ఎవడు? దేవుని ప్రజలకండి ఆడు, ఈడు, అది, ఇది అనే పదాలు రావచ్చా? చెప్పండి, రావచ్చా? అసలు దేవుని పట్టుకునే యెహోవా ఎవడు, మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు, ఆరాధన చేసుకోవడానికి అక్కడికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉందా, ఆడు ఈడని మాట్లాడుతున్నాడు అంటే అతని మనసు ఏమైపోయిందనమాట. ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని నమ్మినటువంటి బిడ్డల్లో బూతులు వస్తాయా? ఆడు ఈడనే పదజాలాలు వస్తాయా? ఈనాడు కుటుంబాలలో భార్యను పట్టుకుని ఎలాంటి పదజాలాలతో మాట్లాడతారో, భర్తను పట్టుకొని ఎంత దుర్భాషలాడతారో, పిల్లలను పట్టుకొని ఎలాంటి దుర్భాషలాడతారో, ఇదంతా కారణం ఏంటో తెలుసా? దేవుని స్తుతించేటువంటి అనుభవాలు లేనటువంటి కుటుంబాలలో వాళ్ళు నేర్చుకునేటువంటి హ్యాబిచువల్ లైఫ్ అది. ఫరోకి ఆరాధన చేయడం తెలీదు, స్తుతించడం తెలీదు.
ఆరాధన తెలియదు కనుక వాడు వీడు అని ఇలాగ మాట్లాడతాడు. ప్రార్థన చేసేటువంటి వాళ్ళల్లో ఏముంటుందో తెలుసా? సమ్మతి గల మనసు ఉంటుంది, దీన మనసు ఉంటుంది, వినయ మనసు ఉంటుంది, తగ్గింపు మాటలు ఉంటాయి, అణకువ జీవితం ఉంటుంది. కనుక ఈ విషయాన్ని మనము గుర్తించగలుగుతున్నామా? యెహోవా ఎవడు అంటున్నాడు అక్కడ 5వ అధ్యాయంలో మీరు చూస్తే చూడండి, అక్కడ ఆ మాటను మీకు చూపిస్తాను. నిర్గమకాండములో ఆ మాటను 5వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. ఆ తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుడని. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు ఆడెవడు ఈడెవడు. కొంతమంది ఆడెవడండి అదేమవుతండి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలకు ఇలాంటి పదజాలాలు రావచ్చా అంటే మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి పదజాలాలు వచ్చినాయి అంటే ఆ వ్యక్తులకి ఏం లేదు, మారు మనసు లేదు, రక్షణ లేదు. మరి అలాంటి వ్యక్తుల్ని అనుసరించవచ్చా చెప్పండి? అలాంటి వ్యక్తుల్ని మరి ఫాలో అవ్వచ్చా? ఈనాడు సమాజం ఎలాంటి వాళ్ళని ఫాలో అవుతుందంటే అలాంటి వాళ్ళని ఫాలో అవుతుంది. ప్రార్థన చేసుకుందాం రండి, దేవుని సన్నిధికి వెళదాం రండి, చర్చికి వెళదాం రండి, దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధన చేసుకుందాం రండి. యెహోవా మందిరమునకు నేను వెళుదామని జనులతో అనినప్పుడు నేను ఎంతో దేవుని మందిరముకు వెళదామని జనులు నాతో అనినప్పుడు ఆయన సంతోషించాడట. ప్రార్థన చేసుకుంటూ వెళ్దాం. ఫరోలో కఠినమైనటువంటి మనసు. ప్రియమైన సోదరుడా, ప్రియమైనటువంటి సోదరి, ఒకవేళ ఇలాంటి కఠినమైనటువంటి మాటలు ఈరోజు నీలో ఉన్నాయా అంటే దేవుని స్తుతించే అనుభవం లేదేమో. దేవుని స్తుతించే వ్యక్తిలో ఈ హ్యార్ష్ నేచర్, హ్యార్ష్ వర్డ్స్, నెగిటివ్ వర్డ్స్ రావు. ప్రార్థన చేసే వాళ్ళలో, విశ్వాసుల్లో ఎలాంటి ఆడు ఈడు అది ఇది వాడేంటండి ఏంటే ఇలాంటి పదాలు రావు. దేవుని నమ్మినటువంటి బిడ్డలకు వినయం ఉంటుంది, తగ్గింపు జీవితం ఉంటుంది. కనుక ఇందాక చదువుకున్నాం రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ కఠినం అనేటువంటిది దేవుడట ఉగ్రతను కొని తెచ్చుకుంటానికి. దేవుని ఉగ్రత కుటుంబాల మీదకి దేవుని ఉగ్రత వస్తున్నా కానీ ఇంకా కఠినం చేసుకుంటారు. అయ్యో నేను మారాలి, నా జీవితం మారాలి, నా బ్రతుకు మారాలి, నా హృదయం మారాలి అని తెలుసుకోరు ప్రియబిడ్డలారా. కనుక ఈరోజు ఈ ఫిబ్రవరి నెలలో మొదటి ఆదివారపు ఆరాధనలో ప్రియులారా, యెహోవా ఎవడు ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన ఎవడండి ఆయన ఎవరో నాకు తెలీదు, ఇలా మాట్లాడుతున్నామా? ఈనాడు ఇలాంటి హ్యార్ష్ వర్డ్స్, హర్టింగ్ వర్డ్స్, ఇతరులను గాయపరిచేటువంటి పదాలు, ఇతరులను మరి దుఃఖపెట్టేటువంటి పదాలు. సామెతల గ్రంథంలో ఇంకో మాట చూపిస్తాను చూడండి మీకు. సామెతల గ్రంథంలో చూడండి, ఈనాడు విశ్వాసుల యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం చూడండి. 30వ అధ్యాయం 14-15 వచనం చూడండి. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు, మనుషులలో ఉండకుండా బేదలను నశింపజేయనట్లు ఖడ్గము వంటి పళ్ళట. ఏ పళ్ళు? వాళ్ళకి కత్తులు అవసరం లేదంట, కత్తులు అవసరం లేదు, పళ్ళే కత్తులు. కొంతమంది మాటలతో చంపేస్తారు, మాటలతోనే సూటుపోటు మాటలతోనే. ఈ మధ్యన హైదరాబాద్లో మీరు ఇప్పుడు వాట్సాప్లో కానీ న్యూస్లో కానీ సోషల్ మీడియాలో చాలా వైరస్ అవుతుంది, మీరు చూసారో లేదో. ఒక వ్యక్తి తన భార్యను ఏం చేశాడు? ముక్కలుగా కోసేసి కుక్కర్లో వండి ఆ ఎముకలను కూడా ఏం చేశాడు? కాల్చేసి వాటిని తీసుకుని వెళ్ళి, ఎంత కఠినమో చూడండి, తనతో తన యొక్క జీవితాన్ని పంచుకున్నటువంటి భార్యని, పిల్లల్ని ప్రియబిడ్డలు ఎక్కడికో పంపించి వేసి, ఎంత పాషాణపు హృదయం, ఎంత కఠినపు హృదయం! ఎక్కడో కాదు
వాళ్ళది యాక్చువల్గా ఏపీనే ఉద్యోగరీత్యా వెళ్ళి హైదరాబాద్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు అక్కడ సోషల్ మీడియాలో వింటున్నాం. పోలీసు వారికి కూడా రుజువులు దొరకనటువంటి ఆ పరిస్థితుల్లో భార్యని హతమార్చాడు. ఎంత క్షోభ తల్లిదండ్రులకు. కత్తుల వంటి దావడ పళ్ళు కలిగినటువంటి తరము. కొంతమంది మాటలతో చంపేస్తారు, కొంతమంది చూపులతో చంపేస్తారు, మాటలతో చంపేస్తారు, కొంతమంది చూపులతో, కొంతమంది పళ్ళు నోరుతారు కొంతమంది. అందుకనే పైన రాయబడింది 13వ వచనంలో, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరమట. ఏ తరం? దేవుడు నిన్ను నన్ను మనలను స్తుతించడానికి అక్కడ ఉంచాడు, కానీ వీడి కళ్ళు ఎక్కడికి వచ్చినాయి? కన్నులు నెత్తికి వచ్చిన వాడు ఏం చేయడంటే ప్రార్థన చేయడం. అది గుర్తుపెట్టుకోండి. కన్నులు నెత్తికొచ్చినవాడు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిని మానేస్తాడు. కన్నులు నెత్తికి వచ్చిన వాడు ఎలాగుంటాడంటే దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతాడు. కన్నులు నెత్తికి వచ్చిన వాడు ఏముంటాడంటే ఆయన చేసినటువంటి ఉపకారాలని, మేలుల్ని మర్చిపోతాడు. మర్చిపోయావా? దేవుడు నీ పట్ల, నీ భార్య పట్ల, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల చేసినటువంటి కార్యాలని నువ్వు మర్చిపోయావా? నరులు ఆయన కృపను బట్టి, ఆయన వారి పట్ల చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకు ఏం చెల్లిస్తారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తుతులు చెల్లిస్తున్నామా? ఇప్పుడు 148వ కీర్తన చివరి వచనం చూడండి. 148వ కీర్తన చివరి వచనం. 148వ కీర్తన అక్కడ 148వ కీర్తన చివరి వచనం, యెహోవాను స్తుతించుడి యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు, తర్వాత అందరూ కొందరా. అరేంటండి, ప్రార్థనకి ముసలోళ్ళు అయిన తర్వాత వెళ్ళాలి కానీ పడుచులు ఇప్పుడేం ప్రార్థన, ఏం లోకం అండి? ఈ వయసులో ప్రార్థన చేస్తారా? ఈ వయసులో ఎంజాయ్ చేయాలి. ఈ వయసులో ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి. ఈ వయసులో ఎంజాయ్ చేయాలి. ఇక్కడ చాలా క్లియర్గా రాయబడింది చూడండి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు, అందరూ మనం ఏం చేయాలి? అందరూ ఏం చెప్పాలి? అందరూ ఈ మాట చదవండి. ఇప్పుడు అందరూ చదవండి ఈ మాట. 12వ వచనం పదం, యెహోవాను స్తుతించుడి. బైబిల్ తెరవండి అందరూ. యవనులను, కన్యలు, అందరూ చదవాలి. బైబిల్ తెరవండి. వృద్ధులు, బాలురు, అందరూ చర్చి మానేసి గుళ్ళో పడుకోండి, అక్కడ ఇంట్లో పడుకోండి కదా. అందరూ కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. దేవుడు నిన్ను నన్ను మనలను ఏం చేయడానికి సజీవులు. అసలు దేవుడు, నీవు సజీవు లెక్కలో ఉన్నావు కనుక నువ్వు ఎక్కడికి వచ్చావు? మందిరానికి వచ్చి. ఎక్కడికి వచ్చి నువ్వేం చేయాలి? దేవుని స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 34వ కీర్తన మొదటి వచనం చూడండి. 34వ కీర్తన మొదటి వచనం. త్వరగా నేను చెప్పి 2 నిమిషాలు ముగించేస్తా. 34వ కీర్తన మొదటి వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను ఏం చేస్తాను? చర్చికి వచ్చినప్పుడు మాత్రమే నేను ప్రార్థన చేస్తాను. చర్చి తర్వాత నేను ఏం చేసుకుంటే మీకేంటి, అది నా ఇష్టం అని అన్నట్లా. దావీదు గారు నేను ఎల్లప్పుడూ ఏం చేస్తాను చెప్పండి? ఎల్లప్పుడూ ఏం చేస్తాను? బండిని దోలుతూ నేను స్తుతిస్తాను. నేను నా యొక్క వ్యాగన్ వర్క్ షాప్లో డ్యూటీకి వెళ్ళినప్పుడు నేను స్తుతిస్తాను. ఒకవేళ నేను నా యొక్క పని చేసుకుంటూ, వంట చేసుకుంటూ నేను దేవుని స్తుతిస్తాను. నా యొక్క ఇంటిని శుద్ధి చేసుకుంటూ నేను స్తుతిస్తాను. నేను చదువుకుంటూ నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను. నేను ఎల్లప్పుడూ నేనేం చేస్తాను చెప్పండి? ఎల్లప్పుడూ నేనేం చేస్తాను? 63వ కీర్తన చూడండి. 63వ కీర్తన 6వ వచనం చూడండి. 63వ కీర్తన 6వ వచనం. 63వ కీర్తన కాగా, నా జీవిత కాలమంతయు, అబ్బబ్బా అందరు చెప్పండి, అందరు ఈ మాట చెప్తారా? నా కాగా అందరు చెప్పాలి. నాతో ఈ మాట చెప్పండి. సంఘమంతా కూడా నాతో ఈ మాట చెప్పమని మనవి చేస్తున్నాను. కాగా అందరు చెప్పాలి. కాగా అందరు సంఘమంతా చెప్పాలి. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను. ఏం చేస్తాను? నా జీవితకాలం అంతా
జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతిల్తుమో యేసుదేవా. జీవితకాలం అంతా, నా జీవితకాలం అంతా నేను స్తుతిస్తానయ్యా. నేను ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తానయ్యా. ఇంకో మాటను జ్ఞాపకం చేస్తా. 23వ కీర్తనలో చివరిలో దావీదు గారు ఒక మాట అంటాడు చూడండి. 23వ కీర్తన, చిరకాలము నేను ఎక్కడుంటాను. దావీదు గారికి నీకున్న పెద్ద మేడ లాంటి 2 అంతస్తుల మేడ లాంటి మిద్దె ఆయనకి లేదా చెప్పండి. ఆయనకి ఏముందో ఆ రోజుల్లోనే దేవదారు మ్రానులతో చేయబడినటువంటి ఓ వెల్ ఎక్విప్డ్ వుడెన్ హౌస్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఇళ్ళన్నీ ఏమైపోయినాయి, అన్ని వుడెన్ హౌసెస్. ఆ హాలీవుడ్ వాళ్ళందరూ కూడా చాలా కాస్ట్లీయెస్ట్ హౌసెస్ అట. $1 మిలియన్ కట్టుకున్నటువంటి ఇళ్ళు అగ్నికి ఏమైపోయినాయి, ఆగుతైపోయినాయి. వాళ్ళు ఆ ఇళ్లను చూసి, ఆ రిచ్నెస్ చూసి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎంత పొంగిపోయారో. ఆ కొద్ది రోజుల క్రితమే ఈ హాలీవుడ్ యాక్టివిటీస్లో వాళ్ళు దేవుణ్ణి ఏం చేశారట, తృణీకరించారు. దేవుణ్ణి స్తుతించకుండా, అయ్యా ఈ స్థితిని మీరు మాకు ఇచ్చారు అని అనకుండా, ఇది మా అందాన్ని బట్టి వచ్చింది, మా తలాంతుని బట్టి వచ్చింది, మా ఇన్ఫ్లుయెన్స్ బట్టి మాకు ఇదిగో ఈ పొజిషన్ దక్కిందని దేవుని ప్రక్కన పెట్టి నో గాడ్ అని అక్కడ టైటిల్ ఇచ్చారట. నో గాడ్. అదేం చేసిందో తెలుసా, మొత్తాన్ని స్మాష్ చేసేసింది. దావీదు గారికి దేవదారు మ్రానులతో చేయబడినటువంటి ఒక సుందరమైనటువంటి ఇల్లు ఉంది. ఫస్ట్ క్రానికల్ 17th చాప్టర్లో మీరు చదువుకుంటే అక్కడ ఈ మాటలు మీకు కనిపిస్తూ ఉంటాయి. దేవదారు మ్రానులతో చేయబడినటువంటి ఒక సుందరమైనటువంటి ఇల్లు. అలాంటి ఆయన, నాకు ఆ ఇల్లు వద్దయ్యా, నేను చిరకాలము నేను ఎక్కడుంటాను, యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. ఈరోజు కొరకైనటువంటి సువార్త పాఠ్యభాగం. యేసు ప్రభు వారు యెరూషలేం దేవాలయానికి వెళ్ళాడు. యెరూషలేం దేవాలయానికి వెళితే అక్కడ ప్రజలందరూ పావురములమ్మవారు, గోవులమ్మవారు, అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు దేవునికి అయిష్టంగా జీవిస్తున్నారు. అప్పుడు అవన్నీ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నాడు, ఎత్తి అవతల దేవుని యొక్క సేవకుడిగా, దేవుని సేవకుడికి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు జరగనప్పుడు గద్దిస్తాడంతే. ప్రభు గద్దించినట్లు ప్రియబిడ్డలారా దేవుని సేవకుడు కూడా గద్దిస్తాడు. వాడిని ఎత్తి అవతల పడేస్తున్నాడు. అప్పుడప్పుడు జరిగినటువంటి చర్య అంటే తెలుసా, అక్కడ యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో ఒక మంచి మాట అక్కడ రాయబడింది 17వ వచనంలో. అప్పుడు అక్కడ శిష్యులు ఏమనుకుంటున్నారు తెలుసా, 17వ వచనంలో, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది, ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి. అంటే అయ్యా దాని అర్థం ఏంటంటే, ఈనాడు ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పనుల మీద ఉన్న ఆసక్తి, భార్య బిడ్డల మీద, అన్నం కూరల మీద, బిడ్డల చదువుల మీద, వాళ్ళ భవిష్యత్తుల మీద ఉన్నటువంటి శ్రద్ధ, అసలు దేవుడు అట్టి స్థితినిచ్చాడే, దేవుని స్తుతించాలనేటువంటి ఆ యొక్క అనుభవం లేకుండా, దేవుని స్తుతించే అనుభవం లేకుండా, దేవుడు దయచేసినటువంటి ఇంటి మీద చాలామంది శ్రద్ధ కలిగి ఉంటున్నారు. ప్రభు గట దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి ఆయనకు ఉంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, నేను చనిపోయినను బ్రతికినను నేను ఎక్కడుంటాను, నేను యెహోవా సన్నిధిలోని చిరకాలం అక్కడే ఉంటాను. ఏం బలహీనతలు వచ్చినా సరే చర్చిని మాను. ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి అంటే దేవుని ఇల్లు, దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి. నేను ఈరోజు మార్నింగ్ ప్రియమైనటువంటి వారలారా, చర్చిని గూర్చినటువంటి ఇలాంటి డిజైర్ నీకుందా? ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తా. దేవుడు దావీదుని ఎందుకు దీవించాడు తెలుసా, తన ఇంటి కంటే, తన క్రౌన్ కంటే, తన సింహాసనం కంటే, తన కిసెల్ అంటే సింహాసనం కంటే, తన రాజ్యం కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించాడంటే దేవుని మందిరాన్ని ప్రేమించాడు. దేవుని మందిరాన్ని ప్రేమించాడు. సో దట్ అందుకనే దావీదుని దేవుడు ఏమన్నాడు తెలుసా, అతడు నా ఇష్టానుసారుడని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఎవరి గోత్రంలో జన్మించాడు, ఏ వంశంలో జన్మించాడు, ఏ పట్టణంలో జన్మించాడు, ఏ ఇంటిలో జన్మించాడు,
ఏ ఊరిలో జన్మించాడు? ఎక్కడైతే దావీదు ఇల్లు కట్టుకున్నాడో ఆ పురములోనే, ఆ ఊరిలోనే, ఆ కోటలోనే, అక్కడే లోకరక్షకుడైనటువంటి క్రీస్తు జన్మించాడు. హల్లెలూయా! ఎవరైతే దేవుని స్తుతించే వాండ్రుగా ఉంటారో, దేవుని ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి, స్తుతులు చెల్లించేటువంటి అనుభవం కలిగినటువంటి వాండ్రుగా ఉంటారో, దేవుడు ప్రియబిడ్డలారా వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! 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 ఒకవేళ నువ్వు చర్చిని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని మరి స్తుతించడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? మనము ఎలాంటి వాళ్ళముగా మనం ఉంటున్నాం? ఎలాంటి వాళ్ళంగా ఉంటున్నాం? ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈరోజు కొరకైనటువంటి పత్రికా లేఖనం, ప్రకటన గ్రంథం ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయం. ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తా. ప్రకటన గ్రంథంలో ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథంలో అక్కడ ఈ 5వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి చర్యలు ఏమిటి? అక్కడ ఏమిటంటే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడై ఉన్న కుడి చేత నేను, ఒక సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడట. తర్వాత ఆయన చేతిలో ఏముందట? ఒక గ్రంథం ఉందట. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. దేవాది దేవుడైనటువంటి యెహోవా ఆ గ్రంథాన్ని పట్టుకుని ఉన్నాడట. ఎవరికి ధైర్యం చాలట్లేదు. అక్కడ చూడండి 3వ వచనం. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఈ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి? మేము 50 ఏళ్ల నుండి మేము చర్చకు వస్తున్నామండి, మాకు ఇంత బారుందండి, ఇంత కొరసుందండి, మా ఇంటి పేరు ఇదండి, మా బ్యాక్గ్రౌండ్ ఇదండి. నీ బ్యాక్గ్రౌండ్లు ఎందుకు? దేవుని గ్రంథాన్ని విప్పలేనటువంటి అర్హత అంటే అది ఎవరికి? చూడండి, అక్కడ ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తా. 9వ వచనం. ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు నీవు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. ఆ యోగ్యుడెవరంటే ఎవరో? మన ప్రభు అయినటువంటి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, చర్చిలోకి వచ్చినప్పుడు మహిమ ఎవరికి మాత్రమే చెందాలి? అయ్యగారండి మా గురించి అనౌన్స్ చేయరా ఇవాళ? బుద్ధిహీనులారా, దేవుని సన్నిధానంలో మహిమ ఎవరికి రావాలి? మన క్రియల వలన, మన జీవితం వలన, మన బ్రతుకు వలన మహిమ ఎవరికి రావాలి? నేను గద్దిస్తున్నాను, కోపడుతున్నాను అనుకోమాకండి. లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులారా, శక్తి లేకున్నప్పటికీ నేను నిలబడ్డానికి ఆత్మీయమైనటువంటి శక్తితో కూడగట్టుకొని మాట్లాడుతున్నాను. ఆయన మాత్రమే యోగ్యుడు. ఆక్స్ఫోర్డ్ అని రాయబడింది గ్రీకు భాషలో. ఆక్స్ఫోర్డ్ చర్చికి వచ్చింది, దేవుని మందిరానికి వచ్చింది ఎవరిని మహింపరచడానికి? చెప్పండి, ఎవరిని మహింపరచడానికి? చెప్పండి, ఎవరిని మహింపరచడానికి? అందరు చప్పట్లు కొట్టండి. ఎవరిని మహింపరచడానికి? చెప్పాలి, ఎవరిని మహింపరచడానికి? చెప్పండి, అందరు చప్పట్లు కొట్టాలి. ఎవరిని మహింపరచడానికి? యేసయ్యను మహింపరచడానికి. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి లోక రక్షకుని మహింపరచడానికి. నీ కొరకు రక్తాన్ని చిందించి, చప్పట్లు కొట్టండి అందరూ. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్యను మహింపరచడానికి, దేవుని స్తుతించడానికి, నీవు పాపివైనటువంటి నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించినటువంటి ఆయనకు మాత్రమే మహిమ చెందాలి. నా గురించి చెప్పలేదేంటి? చర్చిలో నీ పేరు, నీ పొజిషను, నీ పదవి, నిన్ను చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. ఆయన మాత్రమే యోగ్యుడు మహిమకు, స్తుతికి. ఆయన మాత్రమే యోగ్యుడు స్తుతికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చర్చికొచ్చి ఒకవేళ నువ్వు పేరును, ఖ్యాతిని ఆశిస్తున్నావా? దేవుని మందిరానికి వచ్చి ఒకవేళ మహిమను పొందాలని యెషయా గ్రంథంలో నాకు చెందవలసినటువంటి మహిమను
మరి ఎవరికి నేను చెందనివ్వను. ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. మరి ఎవరికి చెందనివ్వను. దేవునికి చెందవలసినటువంటి మహిమ, దేవునికి స్తుతులు ఆయనకి చెందాలి. 109వ కీర్తనలో స్తుతులకు కారణభూతుడు ఆయనే. 109వ కీర్తనలో స్తుతులకు కారణభూతుడు ఆయనకే స్తుతి, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే చెందాలి. మనం ఎప్పుడైతే ఆయన స్తుతులు 22వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇజ్రాయేలు చేయు స్తుతుల మీద చెప్పండి ఆయన ఏమై ఉంటాడట? ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుని యొక్క సింహాసనం ఉంటుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ ఆయన సింహాసనం ఉంటుంది. ఆయన సింహాసనం ఉంటుంది. స్తుతి లేని చోట ఎవరి సింహాసనం ఉండదో? చెప్పండి, ఎవరి సింహాసనం ఉండదో? దేవుని సింహాసనం ఉండదు. మరి ఎవరి సింహాసనం ఉంటుంది? ఆ నల్లోడు బొడ్డుకు మసి రాసి కూర్చుని, ఆ నల్లోడు లే నీకెందుకు మాట్లాడాను, నీకెందుకు అమ్మ వెళ్ళిపోతుంది, గబ్బ చొక్కా పెట్టుకో, నీకెందుకు అను. చర్చ, అయ్యగార, దేవుని సన్నిధ, ప్రార్థన, భయం లేనటువంటి వ్యక్తులుగా ఒకవేళ మనం జీవిస్తున్నామా? పరలోకములో ఈ భూమి మీద అయినను, భూమి క్రింద అయినను, ఆకాశం మందను ఎవరును కూడా ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యత ఆయన మాత్రమే మహిమకు అర్హుడట. అలాంటి అర్హుడైనటువంటి గొప్ప దేవుణ్ణి, లోకరక్షకుడిని మన మధ్యలోనికి పంపిస్తే ఆ మహిమకు పాత్రుడైనటువంటి దేవుణ్ణి మనం స్తుతించలేకపోతున్నామేమో. ప్రియులారా, దేవుడు 2025వ సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. జనవరి నెల అయిపోయింది, ఫిబ్రవరి నెల వచ్చింది. దేనికోసం అంటే హాయిగా ఏలు పెడితే అందేదాకా తిని గురి పెట్టి పడుకోవడానికి కాదు, దేవుని సన్నిధిని మానేయడానికి కాదు, ఫ్రైడే ప్రార్థనకి మానేయడానికి కాదు, చర్చికి రాకుండా ఉండడానికి కాదు, నీ సౌఖ్యం చూసుకోవడానికి కాదు, నీ భోగభాగాలు చూసుకోవడానికి కాదు, దేవుణ్ణి మహింపరచడానికి. కేవలం సకల ప్రాణులు అందరూ ఆయన ఏం చేయాలి? 150వ కీర్తన చివరి వచనంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సకల ప్రాణులు అంటే అందరూ సకల ప్రాణులు అందరూ దేవుని స్తుతించాలి. అందరూ మనము దేవుని స్తుతిద్దామా? దేవుడు నిన్ను నన్ను మనం సజీవ లెక్కలో ఉంచింది దేనికోసం అంటే, దేనికోసం చెప్పండి, దేనికోసం? దేవుని స్తుతించడానికే. దేవుని స్తుతిద్దామా? దేవుని మహింపరుద్దామా? కనుక ఫరో దేవునికి స్తుతించడానికి ఏం లేదు, ఇష్టం లేదు, వద్దంటున్నాడు వాళ్ళని. ఒకవేళ నీవు కూడా ఏం ప్రార్థన ఏమలోకం వదిలే ఉండే ఒకవేళ అంటున్నావా? ఒకవేళ ప్రార్థనకి వెళ్ళడానికి నీకు ఇష్టం లేదా? అలాంటి వాళ్ళంగా దేవుని స్తుతించడానికి ఒకవేళ వెనుకంజ వేసేటువంటి వాండరంగా ఉంటున్నావా? అనగా దేవుని ఆశీర్వాదాలు నేను మిస్ అవుతున్నా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. చూడండి, 84వ కీర్తన 4వ వచనం చూడండి. 84వ కీర్తన చివరిగా ఈ మాట చూడండి అందరూ. 84వ కీర్తన 4వ వచనం చూడండి. ఎక్కడ నివసించువారు ధన్యులు? నేను కష్టపడి కొనుక్కున్న ఇంటిలో నివసించువారు ధన్యులు. నేను కష్టపడి 50 లక్షలు పెట్టి 60 లక్షలు పెట్టి ₹1 కోటి పెట్టి కొనుక్కున్న అపార్ట్మెంట్లో నేను నివసించువారు ధన్యులు. నేను కష్టపడి చెమటోడ్చి రాతికి రాయి సిమెంటు ఇవన్నీ కూడా సమకూర్చి నేను కట్టుకున్న ఇంట్లో నివసించేవాళ్ళు ధన్యులు అని చెప్పట్లా. ఎక్కడ నివసించువారు ధన్యులు? చెప్పండి, ఎక్కడ నివసించువారు ధన్యులు? చెప్పాలి, అందరూ చెప్పాలి. యెహోవా నీ మందిరమునందు నివసించువారు. మందిరానికి ఎందుకు వస్తాం? చెప్పండి, ఎందుకు వస్తాం? చెప్పండి, దేనికి వస్తాం? ఇందాక చెప్పాను, దేనికి వచ్చేది? దేవుని స్తుతించడానికే. ఇది గుర్తుపెట్టుకోండి. చర్చిలో స్తుతి కాకుండా ఏది చర్య ఇక్కడ జరగకూడదు. జరిగితే నీ ఉగ్రతకు నీవే పాత్రుడివిక. నీకు నీవే నిప్పులు కుంపటి నీ మీదకి పోసుకుంటున్నావు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తర్వాత చదవండి. వారు నిత్యము నిన్ను ఏం చేస్తారు? అది నిత్యము నిన్ను స్తుతిస్తారు. నిత్యము అంటే దాని అర్థం ఏమిటంటే, చర్చికి వచ్చినప్పుడు మాత్రమే స్తుతించడం కాదు దాని అర్థం. ఆఫీసులో ఉన్న స్తుతిస్తావు, బండి దోలుతున్న స్తుతిస్తావు, నువ్వు బజార్లో ఉన్న స్తుతిస్తావు, నువ్వు ఎక్కడున్నా నీ నోట ఏముంటుంది? చెప్పండి, ఎల్లప్పుడూ ఏముంటుంది?
శామ్యూల్ గారు ఏముంటుంది? సార్ కృపావరం గారు ఏముంటుంది? ఇప్పుడు అందరి పేర్లు చెప్తున్నాను. రాజశేఖర్ గారు ఏముంటుంది? జయరాజ్ గారు ఏముంటుంది? సుధాకర్ గారు ఏముంటుంది? సంజీవరావు గారు ఏముంటుంది? రవి ఏముంటుంది? అనిల్ ఏముంటుంది? లాజో ఏముంటుంది? మోహన్ ఏముంటుంది? ప్రదీప్ గారు ఏముంటుంది? సత్యనారాయణ గారు ఏముంటుంది? ప్రదీప్ నాన్న సందీప్ ఏముంటుంది? నిత్యము వారు నిత్యము ఏం చేస్తారు? నిత్యము మన నోట ఏముండాలి? నిత్యము మనం స్తుతించడానికి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం యేసునాథుని మేలులు దల్లంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములో కంటి పాపవలే అందరూ పడదాం. ఆ దీవా కంటి పాపవలే కాచి దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి. దయగల బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా. పాడెద మరణాత హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా. ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా. ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రభువా, మా రక్షక, మీరు ఇచ్చిన సందేశం కొరకు వందనాలు ప్రభా. మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించేటువంటి వాడరముగా ఉండడానికి సహాయం చేయండి దేవా. నీ యొక్క వాక్యానుసారంగా జీవించి మేమందరం దీవించబడ్డానికి సహాయం చేయండి. భారంతో వాక్యాన్ని నిత్యం బిడ్డల హృదయాల్లో ముద్రింపు చేయమని యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.